ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే జరుపుకుంటాం. ఆయన గొప్పతనం ఏమంటే ఆయన ఒక పిల్లలకు చదువుతో పాటు జీవితంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, మనకు చదువు అనేది ఎందుకు ముఖ్యం అనే విద్యా బోధనతో పాటు ఈ విద్యను కూడా నేర్పేవాడు అనమాట. అందుకే ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆయన జన్మదినాన్ని ఇంత గొప్పగా జరుపుకుంటున్నామంటే ఒకసారి ఆలోచించండి, ఆయన ఎంత మహోన్నతమైన వ్యక్తి అని. ఈయన మనకి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న తమిళనాడు రాష్ట్రంలో జన్మించాడు, తిరుచినాపల్లిలో. ఆయన చాలా పేద కుటుంబం నుంచి వచ్చినా కూడా తన విద్యను పిల్లలను ఎలా బోధించాలా, ఎలా వాళ్ళ జీవితంలో ఆ చదువు ఎలా ఉపయోగపడుతుందో అని తెలియజేస్తూ విద్యాబోధన చేశాడు. కాబట్టి మనం ఈరోజు ఆయన జ్ఞాపకార్థం మనం ఫంక్షన్ జరుపుకుంటున్నాం. జై హింద్. We're celebrating Teachers Day due to Dr. Radhakrishna, who was born in 1888, but in 1962 on his 77th birthday, he wanted to celebrate the day for teachers. And ever since then, India has celebrated Teachers Day in honor of the remarkable achievements teachers have made in India. Just incidentally, also October 5th is actually National Teachers Day. So let's not forget that teachers are celebrated around the world as well, but of course next month. And I want to thank you, teachers at Sunrise School, for the dedication you put in every day, for the hard work you put in every day. And I want you to know that how important the work is, not only to Sunrise School, but to the community and to the nation. One, the changers, the people who bring about change in our nation, hopefully for the better. It will be because of your hard work, your dedication, and your love for your children, for the children here. Thank you again, teachers, for the incredible admiration and the hard work that you bring to Sunrise School. Thank you. శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న మనము ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాము. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కార్యక్రమం. తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉంటున్న ఈ అవకాశం ఇచ్చినందుకు గురువులకి ధన్యవాదాలు. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనులారా. తరగతి గదిలో తలరాతలు
వలన గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. థ్యాంక్ యూ. I wish you a very happy Teachers Day. गुरु गोविंद दोनों कड़े काके नागव पाए गुरु अपने गोविंद जियो बताए అంటే నిలబడితే నేను గురువుకే దండం పెడతాను. ఎందుకంటే గురువే నాకు దేవుని మంచిని చెడుని నేర్పిస్తాడు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని ప్రభుత్వం వారు మాటకు రత్న ఇచ్చి గౌరవించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకు ధన్యవాదాలు. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.